రై రై ఆకాష్ ఏట్రా? ఆకాష్ ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడుగా. బాబాయ్ మేము ఇంట్లో నుంచి వచ్చేసి 3 రోజులు అయింది కదా. అటు అసలే అన్నయ్య చూడకుండా ఉండలేడు. కొంపదీసి అన్నయ్య చూద్దాం వెళ్ళాడు బాబాయ్. నా కంప ముంచేస్తాడా రే? వీడెళ్ళి వాడికి కనిపించాడా? నేను ఎవ్వరికీ కనిపించే అవకాశమే ఉండదు. ఒరే శివా, ఎవరైనా నిన్ను కలవడానికి వచ్చారా? ఎవరొస్తాను? అదేరా, నిన్నెవరైనా చూడ్డానికి వచ్చారేమో. ఏంటి బాబాయ్? ఏమీ లేదురా, అడుక్కు తినేవాళ్ళు. బాబాయ్ అక్కడ చూడు, ఆకాశ్ లో ఉన్నాడు. ఆకాశ్ ఎక్కడ కనపడతారా? వాడు ఎక్కడో మిలిటరీలో కొట్టుకు వస్తుంటాను. ఆకాశ్ చూడు ఏడి రే నీకు రే అది చూడు, ఆ బస్సులో వెళ్ళాడు భార్గవ అని కూడా అంటావు. భార్గవే బాబాయ్. ఈ మధ్య తమ్ముళ్ళందరూ ఒకేసారి వెళ్ళిపోయేసరికి నీకు మెంటలకి ఎర్రగడ్డలో చేరిపోతున్నావు అనుకుంటున్నారు. ఎవరిని చూసినా నీకు తమ్ముళ్ళలాగానే కనపడుతున్నారా? ఇదిగో ఈ టైం చూసి చిన్నవాడని అంటావు. ఉండు బాబాయ్, ఇప్పటి వరకు వాళ్ళెప్పుడు నాతోనే ఉంటూ ఈ మధ్యన సడన్ గా నాతో లేకపోవడం వల్ల ఎవరిని చూసినా కూడా వాళ్ళనే చూసినట్లుంది బాబాయ్. అస్సలు బుద్ధి ఉందంటా నీకు? మీ అన్నయ్య నిన్ను గుర్తుపట్టాడు. వాడు పరిగెత్తుకొచ్చి నీ చేయి పట్టుకుని నువ్వు ఏం చేసేవాడివి? ఒకసారి అన్నయ్యని చూడాలనిపించింది బాబాయ్. బాబాయ్ అసలు నువ్వేంట్రా? ఆ రూట్ లో మీ అన్నయ్య గ్యారేజ్ ఉందని నీకు తెలీదా? లేదు బాబాయ్, రెగ్యులర్ రూట్ లో ట్రాఫిక్ జామ్ అయితే ఆ రూట్ లోకి డైవర్ట్ చేశారు. కనీసం దగ్గరికి వచ్చిన తర్వాత అయినా తల వంచుకునో మామూడు దిప్పుకునో ఉండాలి కదా. ఎవరికి తలంచొద్దని అన్నయ్య చెప్పాడు బాబాయ్. దొరికారయ్యా పెద్ద తల వంచని వీరుళ్ళు. ఈ ప్రపంచంలో మీరే అన్నదమ్ముళ్ళు, ఇంకెవరు లేరు. ఇట్రండ్రా రండి. ఏంటి బాబాయ్? జాగ్రత్తగా ఉండాలరా. ఈసారి ఏదైనా జరిగి మీ వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయిందే అనుకో, జీవితంలో మళ్ళీ రాదు. ఆ అక్క దయ్యం రానియదు. మా నాయన కదా. సరే బాబాయ్, జాగ్రత్తగా ఉంటాం. ఏం కావాలో తీసుకో. బెండకాయలు కూడా మర్చిపోకు. నేను వెళ్ళి కోడిగుడ్లు తీసుకొస్తా. ఇప్పుడే వస్తా ఉండయ్యా. వచ్చే మనవరాలా, నువ్వు ఆ కాయతో పాటు ఈ కాయ కూడా తినాలే. మామిడికాయ నేనెందుకు తినాలి బామ్మ? ఎందుకు? అందుకు. అవును, శివాజీ ఎక్కడా? ఒరే శివాజీ, నీ పెళ్ళాం కడుపుతా ఉందినా? నిజమా బామ్మా? దొంగ నిన్ను. ఒరే ఒరే బాబాయ్, నేను తండ్రిని కాబోతున్నాను. ఆపరా రేయ్. నాయనా దించావా? నీ మిలిటరీ తమ్ముడు ఫోన్ లో ఉన్నాడు, మాట్లాడు. రేయ్ ఆకాష్, నువ్వు బాబాయ్ కాబోతున్నావురా? బాబాయ్ కాబోతున్నానా? అవును. ఎస్, థ్యాంక్ యూ రా. రేయ్, నువ్వు ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధగా ఉందిరా. బాబాయి, వదిన, మేమందరం నీ కోసం వెయిట్ చేస్తున్నావురా. నువ్వు త్వరగా వచ్చేరా. రేయ్, నువ్వు అక్కడ టైం ప్రకారం తింటున్నావా? అక్కడంతా బానే ఉందా? అన్నట్టు మిగతా వాళ్ళు 1-2 నెలల్లో వచ్చేస్తారా. నువ్వే కదరా చాలా రోజుల దాకా రాంది. ఈ సమయంలో మా దగ్గర మీరందరూ ఉంటే చాలా బాగుంటేదిరా. ఆ ఆరోగ్యం జాగ్రత్త. అదేంట్రా సౌండ్? ఏం లేదన్నయ్య, అది ఫైరింగ్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఫైరింగా? రేయ్, దగ్గరికి వెళ్ళకరా, దూరంగా ఉండరా. అవునరా, ఎక్కడో చెట్టో పొట్టో చూసుకుని దాక్కోమను. బిర్యానీ బ్యాగ్ తీసుకెళ్తూ గానీ. తీసుకెళ్ళావా ఏంటి? రేయ్ జాగ్రత్త. నాకేం పర్లేదన్నయ్య, వదిని జాగ్రత్తగా చూసుకో. మేమంతా హ్యాపీగానే ఉన్నాం, నువ్వు జాగ్రత్త. ఓకే. శివాజీ గారు చెప్పండి. సుబ్బారాయుడు గారి పిఏ. ఆ క్వారీ దగ్గర బండి ట్రబుల్ ఇచ్చేదండి, మిమ్మల్ని తీసుకురామని చెప్పి రాయుడు గారు చెప్పారు. నేను వస్తానని చెప్పండి. నువ్వేంట్రా వచ్చి బాగు చేసేది? ముందు నీ ప్యాంట్ జిప్ సరి చేసుకో అంటాడు రాయుడు గారు. నీకు ఎకసెక్కాలు ఎక్కువే. అంటే కొత్తగా బండి కదండి, ఎవరిని పడితే వాళ్ళు చేయనిస్తామా? వచ్చే దారిలో 25 మంది మెకానిక్లు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా అడిగామా? మీరు అందులో స్పెషలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడిగాం. సరే వస్తాను, పదండి. రా అల్లుడు రా. నేను అల్లుడిగా రాలేదు, మెకానిక్ గా వచ్చాను. అల్లుడికి కోపం ముక్కు మీద ఉంటుంది. కోపానికి ఆత్మవిశ్వాసానికి తేడా తెలియదు నీకు. సరే బండి ఎక్కడ? ఏ బండి రిపేర్ చేయాలి? ఏ బండి? రిపేర్ తర్వాత చేద్దు గాని
ఎంతవరకు వచ్చింది నీ ఛాలెంజ్ తమ్ముళ్ళ గురించి? ఏ నా ముందు నా తమ్ముళ్ళ ముందు తలదించుకోవాల్సిన అవసరం వస్తుందని భయపడుతున్నావా? ఎవరు తలదించుకునేది తెలడానికి సంవత్సరాలు అక్కర్లేదు, గంటలు చాలు, నిమిషాలు చాలు అని తమ్ముళ్ళలో అందరిలో రెండవాడు ఆకాష్ అనుకుంటా ఏం చేస్తున్నాడు? మిలిటరీ ట్రైనింగ్ కోసం వెళ్ళాడు. సంవత్సరంలో సోల్జర్ అయి తిరిగి వస్తాడు. అబ్బా ఛా! వెక్కిరించడానికే పిలిపించావా? నిజమేంటో చూపించడానికి రప్పించా. అటు చూడు. పాపం మీ తమ్ముడికి ఈ క్వారీ నాదని తెలిసి ఉండదు. ఆ రోజు ఇదే పని మీ తమ్ముడితో చేస్తానంటే ఎగిరిపడ్డావు. ఇప్పుడే చేస్తున్న పని ఏంట్రా? ఛాలెంజ్ చేయడం ఈజీరా, సాధించడమే కష్టం. ఏయ్, ఆర్తి ఏంట్రా? మిలిటరీ ట్రైనింగ్ అన్నావు, ఇక్కడున్నావేంట్రా? ట్రైనింగ్కి కొంచెం టైం పడుతుందన్నారన్నయ్య, అందుకని బాడీ ఫిట్నెస్ ఉండాలని ఇక్కడికి వచ్చాను. సరే పద, ఇంటికి వెళ్తా. మీ అన్నయ్య వచ్చి మిమ్మల్ని పిలిస్తే మీరు రారన్న గ్యారంటీ ఏంటి? మా అన్నయ్యకి ప్రమాణం చేసి చెప్తున్నాం. మీరు రా. ఏంట్రా? నేను ఇంటికి రానన్నయ్య. ఎందుకు? ఎందుకు రావాలి? మా కాళ్ళ మీద మేము నిలబడకూడదా? తలెత్తుకుని మేము బతకూడదా? అన్నిటికీ నీ మీద ఆధారపడాలా? నువ్వు రమ్మన్నప్పుడు నేను రాను, నాకు రావాలనిపించినప్పుడు నేను వస్తాను. అలాగే సార్, మీ కాళ్ళ మీద మీరే నిలబడండి. ఇంటికి రావాలనుకున్నప్పుడే రండి. మీరొక మిలిటరీ ఆఫీసర్గా తిరిగి వచ్చినప్పుడు సెల్యూట్ చేద్దామనుకున్నాను, కానీ ఎప్పుడొస్తారో అని తెలియనప్పుడు ఇప్పుడే చేస్తాను. ఉన్నక్క ఏమో విదేశాల్లో ఉంది. ఉండుంటే ఈ పాటికి వైభవంగా సీమంతం చేసి ఉండేది. మీ భార్య అంటే మాకు కూడా సిస్టర్తో సమానం కదా, అందుకే మంచిదని మంచుల శ్రీమంతం కూడా ఈ రోజే జరిపిద్దామని వచ్చాం. అయ్యో, నా వైఫ్ మీ